మీరు ఏం చేయదు మావా, ఈ వారం గ్రాండ్ ఫినాలేలో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎన్ని ఓట్లు వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నాకు ఇంకా ఫేవర్ తగ్గలేదు, స్టిల్ చాలా వందల వేల మెసేజెస్ వస్తున్నాయి ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేయదు ఇదని. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. స్టిల్ ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ ఓటింగ్ మీద ఇంకొక వీడియో ఉంది, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో. దాని మీద నైట్ ఎపిసోడ్ గురించి ఎపిసోడ్ చేద్దాం. సో 1 by 1 మాట్లాడుకుందాం. మీరు ఎవరికి వేస్తున్నారు మా ఓటు? దాంతోపాటుగా ఫస్ట్ ఒక 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లైక్ చేయండి. దీంట్లో అన్ని నిజాలు మాట్లాడతామా, నిజాలు విత్ లాజికల్గా మాట్లాడతాను. అంతకుమించి ఏమీ ఇది వేరే రకంగా ఇట్లా ఏమీ ఇదేం కాదు, జస్ట్ నార్మల్ వీడియో. బట్ నిజాలు ఉంటాయి, చాలామంది చూసేవాళ్ళు లేకపోతే ట్రోల్స్ చేసేవాళ్ళు, దాంతోపాటుగా మీమ్స్ వేసేవాళ్ళు, రకరకాల పీపుల్ నన్ను ట్యాగ్ చేసి నన్ను తిట్టేవాళ్ళు, అందరూ హట్ అయ్యేది కూడా ఉంటుంది. కొంచెం కంటెంట్ కొంచెం నిజం ఉంటుంది కాబట్టి, నిజం ఉందంటే ఆటోమేటిక్గా హట్ అయిపోతారు. సో 1 by 1 మాట్లాడదాం. అసలు బయట ప్రచారం అవుతున్న ఓటింగ్ నిజమా కాదా? బయట ప్రచారం అవుతుంది ఏదైతే ఉందో అది ఆ ఓటింగ్ సీక్వెన్స్ ఉంది చూసారా, ఆ సీక్వెన్స్ నిజమా కదా? నాకు తెలిసిన అప్డేట్ వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు క్లియర్ కట్గా నిజంగా చెప్తాను. ఓకే, ఫస్ట్ 5 మందిలో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని మాట్లాడదాం, వాళ్ళు ఆ పొజిషన్లో ఉండడానికి రీజన్స్ ఏంటో మాట్లాడదాం. ఇది ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉండొచ్చు. మా ఇంకేదైనా ఉంటే కంటెంట్ ఏదైనా డెప్త్గా వెళ్ళిపోవచ్చు, అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడతాం కాబట్టి. ఇది జస్ట్ మై ఒపీనియన్ మావా. దీంట్లో కొంతమంది అనుభవాలు దెబ్బతినొచ్చు, కొంతమంది నువ్వు ఎట్లా ఊహిస్తావురా, నువ్వు ఎట్లా ఇది అంటావురా, అది అని అంటారు. అదేమి అందుకని ముందే చెప్తున్నా, దిస్ ఇస్ మై ఒపీనియన్ అంతే, జస్ట్ మై ఒపీనియన్ కొన్ని సిచ్యువేషన్స్ మీద. ఫస్ట్ మాట్లాడదాం. ఓటింగ్ మాత్రం ఫినాలే ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అందరికీ ఎక్కువ పడుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసి చూడండి, జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిసారి అందరికీ పడే ఓటింగ్ కంటే తక్కువ ఓటింగ్ పడుతుంది. మన ఛానల్తో సహా కమ్యూనిటీ ఛానల్లో పడే ఓటింగ్ తక్కువ పడుతుంది. నా ఛానల్లో 5 నుంచి 6 లక్షలు పడే కమ్యూనిటీ ఛానల్ ఓటింగ్ 3.5-4 లక్షల లోపలే ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే, జనాలు అనఫిషియల్ పోల్స్లో వేసేదానికంటే అఫీషియల్ పోల్స్లో వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనాలు అనఫిషియల్ పోల్స్ని వద్దురా, మనం అఫీషియల్ పోల్లోనే వేద్దాం, తర్వాత చూద్దాం రిజల్ట్స్ ఎలాగైతే అలా వద్దన్న సిచ్యువేషన్స్లో అలాంటి ఫీలింగ్ ఉంది. అనఫిషియల్ పోల్స్లో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. దాంతోపాటు అనఫిషియల్ పోల్స్లో పార్టిసిపేట్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే రైవలరీ లేకపోవడం. హౌస్లో 1 versus 1 రైవలరీ లేకపోవడం వల్ల, అందరూ క్లోజ్గా ఉండడం వల్ల, అందరూ బాగుండడం వల్ల ఆటోమేటిక్గా ఇంక ఏముందిలే అనేసి ఆ పోల్స్ జోలికి, ఆ కంటెంట్, బిగ్ బాస్ కంటెంట్కి వ్యూవర్షిప్ తగ్గింది, 100% తగ్గింది. బట్ ఫినాలే వీక్కి, ఫినాలే లాస్ట్ 2 రోజులకి బాగా పెరుగుద్ది. ప్రస్తుతానికైతే అందరూ లైట్ తీసుకున్నారు, ఎందుకంటే గొడవలు ఏం లేదు కాబట్టి. అయినా అఫీషియల్ దాంట్లో బాగా పడుతుందా ఓడాలంటే బాగా పడుతుంది, చాలా బాగా పడుతుంది. దీంట్లో 1 to 5 పొజిషన్లో ఎవరు ఉన్నారనేది మాట్లాడదు, ఒక్కొక్కటి మాట్లాడతామా. వీటన్నిటికంటే మోస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తా. ఇంక నువ్వు డబ్బా అనుకుంటారా, ఇంకేమన్నా అనుకుంటారా, మీ ఇష్టం వచ్చింది అనుకోండి. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఆశ్చర్యంగా అనిపించిన ఫ్యాక్ట్ నాకు, నిజంగానే నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు. ఐ డిడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్. నాకు ఊహలకు అందని ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే, కళ్యాణ్ ఓటింగ్. ఎందుకురా ఓడాలంటే, 2 వారాలు నామినేషన్స్లో లేకుండా, 2 వారాలు ఫినాలే వీక్కి ముందు నామినేషన్లో లేకుండా ఊహకు అందనంత ఓటింగ్ ఇప్పుడు పడుతుందంటే, కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ నిద్రపోయి ఉండాలి. నార్మల్గా అయితే 2 వారాల నుంచి నిద్రపోయి ఉండాలి. ఏముంది లేరా, ఇంకా 2 వారాలు నామినేషన్లో లేడు, ఇంకేముంది, నెక్స్ట్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ తగ్గుద్ది. బట్ ఇదేంట్రా వింతగా, నాకు అర్థం కాలే. ఓటింగ్ తగ్గలేదు, ఓటింగ్ పెరిగింది. 2 వారాలు వరుసగా నామినేషన్లో లేడు, గ్రాండ్ ఫినాలేకి ముందు ఎవరికైనా తగ్గాలి, ఓటింగ్ పెరిగింది. అప్పుడు అర్థమైంది నాకు, దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఖండించకపోయినా, నిజమన్నా అబద్ధమన్నా, పాయింట్ ఏంటంటే, ఏ కంటెస్టెంట్కైనా నామినేషన్స్లో వరుసగా లేకుండా స్టిల్ ఓటింగ్ పడుతుందంటే తన ఆటని చూసి కాదు, తన బిహేవియర్ చూసి, తన క్యారెక్టర్ చూసి పడుతున్నట్టు. అలాగే కళ్యాణ్ పడాలకి ఓటింగ్ కూడా నాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. 2 వారాల నామినేషన్లో లేకుండా స్టిల్ ఇప్పటికీ టాప్లో ఉన్నాడంటే, స్టిల్ ఇప్పటికీ ఓటింగ్ పెరిగింది అంటే, లాస్ట్ వీక్తో కంపేర్ చేసి, లాస్ట్ అంటే 3 వారాల క్రితం నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్ కంటే పెరిగింది అంటే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అంతే. ఎందుకంటే ఎవరికైనా ఓటింగ్ ఉండాలంటే ఆ పర్టికులర్ వారంలో లాస్ట్ వీక్లో పర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్ పడుతుంది, లాస్ట్ వీక్లో ఆటను బట్టి ఓటింగ్ పడుతుంది. లాస్ట్ వీక్లో ఏముంది కళ్యాణ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ వీక్లో ఏముంది, ఏం ఛాన్స్ ఇచ్చారు, కూర్చోబెట్టారు. సంచాలకుగా కూడా తన డెసిషన్ చూసి, తను ఏదో చేశాడని చెప్పి చూసి ఓట్లు వేయడానికి కూడా ఏం లేదు. లాస్ట్ వీక్ మొత్తం ఖాళీగా కూర్చోబెట్టారు. ఖాళీగా కూర్చోబెట్టినా కూడా, అతను ఊరికే స్క్రీన్ ప్రజెన్స్ లేకపోయినా కూడా మళ్ళీ వారం నామినేషన్లోకి వస్తే ఓట్లు పడుతున్నాయంటే, అంతకుముందు జనాలలో ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అయింది.
ఆ మనిషి బిహేవియర్ రిజిస్టర్ అయింది. దట్ ఈజ్ వై పీపుల్ ఆర్ ఓటింగ్ కళ్యాణ్. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా, ఎంత ట్రోల్స్ చేసినా, ఎంత హేట్రెడ్ క్రియేట్ చేసినా, కళ్యాణ్ ఆల్రెడీ ఈజ్ ఎ విన్నర్. అంతే, ఆల్రెడీ హీఈస్ ఎ విన్నర్. ఓడిపోయినా గెలిచినా పోయేది ఏమీ లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు చూసుకుంటే హీఈస్ ఆల్రెడీ విన్నర్. తన పొజిషన్ చూడండి ఎక్కడికి వచ్చిందో. లాస్ట్ 2 weeks నుంచి నామినేషన్ లేని పర్సన్ గురించి సోషల్ మీడియాలో హేట్రెడ్ క్రియేట్ అవుతుంది. సోషల్ మీడియాలో తన రిలేటెడ్గా గట్టిగా మాట్లాడుతున్నారంటే తనని ఎవరినైతే బచ్చగాడని వదిలేయచ్చు. 2 వారాలు నామినేషన్ లేడు, 22 ఏళ్ళ కుర్రాడు, ఆడితో మనకేంటి అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. దేవుడు పట్టించుకోడు. 2 weeks నామినేషన్ లేని వ్యక్తి విన్నర్గా ఎలా వస్తాడు? 2 weeks నామినేషన్లో లేని వ్యక్తి మన కంటెస్టెంట్స్కి ఎలా పోటీ వస్తాడని అందరూ వదిలేస్తారు. వదిలేయకుండా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా తనకు రిలేటెడ్గా గట్టిగా మాట్లాడుతున్నారంటే హీ సంథింగ్. హీఈస్ గెట్టింగ్ ఓటింగ్ నెక్స్ట్ లెవెల్. అంతే. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? లేకపోతే ఇంత ఎందుకు వస్తుంది? మీరు అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటో? వేరే వాళ్ళకి అంత సీన్ ఇవ్వరు, అంత సీన్ రాదు వరుసగా. లేకపోతే ఇంకా లైట్ తీసేసుకుంటారు. ఇంక సింపుల్ వార్ 1 side అని. స్టిల్ వార్ 1 side అవ్వకుండా ఇప్పటికీ పోరాడుతున్నాడంటే హీ సంథింగ్. హార్ట్ఫుల్గా చెప్తున్నాడు. మీరు ఎవరు ఏమనుకున్నా, ఏ జరిగినా హార్ట్ఫుల్లీ ఐఎమ్ సెయింగ్. ఇంకొకటి, ఏదేదో ట్రోల్స్ వస్తున్నాయి, ఏదేదో నాకు ట్యాగ్ చేస్తారు, నన్ను మెసేజ్లు తిడతారు, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్లో వచ్చి ఎవరైనా. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను తనుజ గారి గురించి కూడా ఇదే విధంగా చెప్తాను, ఏది అందరి గురించి మాట్లాడతాను. ఏమంటుంటారంటే, అన్నా మిలిటరీ కార్డు, ఆర్మీ కార్డు, జవాన్ కార్డు యూజ్ చేస్తున్నాడన్నా, అదేందన్నా, ఆట ఏంటన్నా, వీళ్ళతో ఓటింగు, తర్వాత మగవాళ్ళు, అది ఇట్లా అనొచ్చు అనకూడదు, మగవాళ్ళకి సంబంధించి ఓటింగ్ అప్పీల్ చేయించుకుంటున్నాడు. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనుకుంటే ఇప్పుడే కొన్ని పాయింట్లు టచ్ చేస్తా. అది ఎలా రైట్ అవుద్దన్నా అంటుండు. ఆర్మీ కార్డు, జవాన్ కార్డు, మిలిటరీ కార్డు కళ్యాణ్ ఎక్కడ వాడాడు? అరే నాకు అర్థమే కావట్లేదు. ఏదైనా అంటే దానికి అర్థం ఏదైనా ఉండాలి. ఆర్మీ కార్డు, జవాన్ కార్డు, మిలిటరీ కార్డు కళ్యాణ్ పడాల నోట్లో నుంచి ఏమైనా వచ్చిందా? సెల్యూట్ అనేది కూడా బిగ్ బాస్ టీం వాళ్ళ టీఆర్పీ కోసం సెల్యూట్ కొడితే అతను రివర్స్ సెల్యూట్ కొట్టిన తర్వాత నుంచి మళ్ళీ సెల్యూట్ కొట్టాడు అతను. అంతేగాని అతను ఎప్పుడు సెల్యూట్ కూడా వాడలేదు. నార్మల్ ఇంకా మేలు, ఇంకా చెప్పాలంటే అగ్ని పరీక్ష టైంలో ఇలా అనేవాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అది కూడా అనలేదు. దాంతోపాటుగా నాకు తెలుసు యాజ్ అ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా అక్కడ కటింగ్ చేసుకునేటికి ఏమి ఉండదు మామ. ట్రిమ్మర్ ఉంటుంది. ఆ ట్రిమ్మర్తో ఒకరికొకరు కటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో కటింగ్ విషయంలో కూడా మిలిటరీ కటింగ్ గుడించుకోలేదు కళ్యాణ్ అనిపించింది నాకు. ఎక్కడ ఎందుకులే లేనిపోయింది, ఇది మళ్ళీ సింపతి కోసం వాడుతున్నారు అంటారేమని. సింపతి అంటారేంటి మామ, నాకు అర్థం కాలేదు. ఒక మనిషి కొంచెం విన్నింగ్ దగ్గరగా పోతూ ఉంటే ఆటోమేటిక్గా అతను గెలుస్తాడా లేదా తర్వాత ఓటింగ్ రిజల్ట్స్ ఏముందో చెప్తాను. దగ్గరగా వెళ్తుంటుంది దాన్ని సింపతి అంటారేంటి? సింపతి ఎక్కడ వస్తుంది? తను ఏమైనా ఏడ్చాడా? తనుజ గారు ఏడవలేదా? తర్వాత ఈ సీజన్లో దివ్య గారు ఏడవలేదా? ఏడ్చిన అందరికంటే కూడా తక్కువ ఏడ్చాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు తనుజ గారి కంటే ఎక్కువ ఏడ్చాడా? ఏడిస్తే సింపతి అంటారు, ఏడ్చాడా? మరి సింపతి అతను ఎక్కడ యూజ్ చేశాడు? అతను ఎక్కడ మిలిటరీ అని యూజ్ చేశాడు? అతను ఎక్కడ ఏం యూజ్ చేశాడు? సింపతి అంటారు? నాకు అర్థం కాలేదు. సింపతితో గెలుచుకోవచ్చు. అయ్యో జనాలు ఎర్రిపప్పలు కాదు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమో, ఏ సీజన్ అని తీసుకోండి, ఎనీ సీజన్, జనాలకి ఎవరు ఎందుకు ఇష్టపడతారో, ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారో ఎవరు చెప్పలేం. అలాగే కళ్యాణ్కి కావచ్చు, తనుజ కావచ్చు, ఇమానిల్ కావచ్చు, డెమాన్ కావచ్చు, సంజన గారికి కావచ్చు, అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి 5th పొజిషన్లో వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందుకే నేను ఏమంటానంటే తనుజని వేస్ట్ ఆవిడికి ఎలా ఓట్లు వేస్తున్నాను అనడం తప్పు. కళ్యాణ్ ఎట్లా అనడం రా, మిలిటరీ సింపతి అని అనడం తప్పు. ఎవరిని అనడం కూడా తప్పే. ఎందుకంటే మిగతా 5 మందిని జనాలు మెచ్చి టాప్ 5లో పెట్టారంటే ఎవరికి అలవోకగా వెళ్ళిపోయి అక్కడ టాప్ 5లో డబ్బులు ఇచ్చి పెట్టి కూర్చోమన్నది కాదు. జనాలు ఓట్లేస్తేనే ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనేసి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, వాళ్ళు అండిజర్వుడు వీళ్ళు అండిజర్వుడు అని మాట్లాడడానికే అర్హత లేదు. అలా మాట్లాడకూడదు. అలాగే కళ్యాణ్ పడాలకి ఓటింగ్ పెరిగింది. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, ఎవరికైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అవ్వాల్సిందే. ఇక్కడ ఇది ఒక పాయింట్లో కళ్యాణ్కి ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడము. 1st, 2nd, 3rd, 4th, 5th ఎలా ఉన్నారో మాట్లాడితే ఇది వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తారా మన వీడియోలన్నీ అట్లా ఉంటాయి. ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. గ్రాండ్ ఫినాలేకి పడుతున్న ఓటింగ్లో 1st పొజిషన్లో ఓటింగ్లో కళ్యాణ్కి పడుతుంది. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో 2 వారాలు లాస్ట్ వీక్కి 2 వారాల ముందు నామినేషన్లో లేకుండా స్టిల్ ఇప్పటికీ ఫస్ట్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది అంటే తన క్యారెక్టర్ జనాల్లో రిజిస్టర్ అయ్యింది అనేది మాత్రం సత్యం. దట్స్ ఫ్యాక్ట్. క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వకపోతే ఓటింగ్ ఎందుకు పడద్దు మామ? ఏమి ఇరగదీశాడని లాస్ట్ వీక్ పడుతుంది కళ్యాణ్, ఏమి చేశాడని పడుతుంది, ఏమి చేయలేదు, ఏమి చేయడానికి స్కోప్ ఇవ్వాల, స్టిల్ ఓటింగ్ పడుతుందంటే తనకి రిజిస్టర్ అయిపోయింది. గుర్తుపెట్టుకొని వాంటెడ్గా వేస్తున్నారు, గుద్ది వేస్తున్నారు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మాట్లాడదాం. 1st పొజిషన్లో ఉంది కదా, దీనికి ప్లస్ అనేవి కూడా మాట్లాడతాం. ఒకటి, నేను ఊహించింది అన్ని ఫ్యాక్ట్స్ అమ్మా, దాంట్లో ఏది మ్యానిపులేషన్ కాదు, ఏది కాదు. మనకి మీరు గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ వీక్ చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను.
లాస్ట్ వీక్ ఏం చెప్పాను, తనూజ గారికి బీభత్సమైన ప్లస్ అవ్వబోతున్నా అని చెప్పాను. ఖచ్చితంగా ప్లస్ అవుద్ది, కళ్యాణ్కి పెద్ద బొక్క పడబోతుంది అని చెప్పా. ఏ రకంగా అరేని, ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి సుమన్ శెట్టి గారు, భరణి గారు ఓటింగ్ ఖచ్చితంగా తనూజ గారికి పడుద్ది, ఆ ఎఫెక్ట్ గట్టిగా కొడద్దరా కళ్యాణ్ అని చెప్పా. బట్ అది జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సుమన్ శెట్టి గారు వెళ్తున్నప్పుడు కళ్యాణ్ నువ్వు కప్పు గెలిచిరా అన్నాడు, భరణి గారు వెళ్తున్నప్పుడు కప్పు గెలిచిరా అన్నాడు. తర్వాత భరణి గారు ఏం చేశారు, మళ్ళీ బజ్జులో వాళ్ళిద్దరూ పోటీ సార్, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారండి శివాజీ గారు అని చెప్పి, సరే మీరు మీ దృష్టిలో ఒకరని చెప్పమంటే నన్ను విన్నర్ని డిక్లేర్ చేయమంటే నేను కళ్యాణ్నే డిక్లేర్ చేస్తా అన్నారట. అది బజ్లో ఉంది క్లియర్గా. నన్నే డిక్లేర్ చేయమని అడిగితే నేను కళ్యాణ్ విన్నర్గా డిక్లేర్ చేస్తా అనేది ఉందా లేదా, ఉంది. అది చెప్పిన తర్వాత భయంకరంగా పాజిటివ్ అయింది కళ్యాణ్కి. అరే భరణి గారు కూడా, అంటే భరణి గారు సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ కూడా వన్ సైడెడ్ తనూజ గారికి పడకుండా ఉండేలాగా వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా దాన్ని మళ్ళీ మార్చి చెప్పారు భరణి గారు. అది మేబీ వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ మార్చి చెప్పారు. ఇప్పుడు తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ దానికి నాకేమంటుంది, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ భరణి గారి ఫ్యాన్స్ హట్ అయిపోయి నా మీద స్టోరీలు పెట్టి ఏం చేసినా పోయేదేమి లేదు. జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మేబీ భరణి గారు ఎందుకు చేంజ్ చేసి ఉంటారంటే ఆయనకి తెలియదు కదా. ఇది మేబీ ఫ్యాక్ట్, నా దృష్టిలో అయితే 99% ఇదే ఫ్యాక్ట్, బట్ మై ఒపీనియన్ ఓన్లీ. భరణి గారు మేబీ ఎందుకు చెప్పుంటారంటే ఆయన దృష్టిలో ఇద్దరు టైట్ అని తెలుసు, బట్ కొంచెం తనూజ గారు హట్ చేశారు అక్కడ. ఎందుకంటే సపోర్ట్ చేయలేదు, ఇమానియల్ ఎక్కువ సపోర్ట్ చేశారని చెప్పడం, గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వకపోవడం లాస్ట్ మూమెంట్లో, ఈ కొంచెం చిన్న సపోర్ట్ ఇచ్చేశారు. బట్ వచ్చేటప్పుడు ఆయన లగ్డే స్వీట్ ఇచ్చి మరి గెలవాలని కోరుకొని వచ్చారు. ఆయనకి ఇష్టం, భరణి గారికి తనూజ గారు అంటే చాలా ఇష్టం. వచ్చిన తర్వాత విన్నర్ అవ్వాలమ్మా అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. కానీ బజ్ టీంలో ఇద్దరు సమానం అని చెప్పి ఒక టైంకి వచ్చేసరికి నాకు ఒక్కనే డిక్లేర్ చేయాలంటే కళ్యాణ్ విన్నర్ చేద్దామని అన్నాడు. మేబీ దానికి ఆయన అది ఎడిట్ చేశారని చెప్పేసి భరణి గారు అట్లా స్టోరీస్లో చెప్తా ఉన్నారు, ఆయన టీం కానీ భరణి గారికి. మేబీ నేనేమనుకున్నా అంటే మేబీ రీజన్ చెప్పుండొచ్చు, ఏమని చెప్పుండొచ్చు, కళ్యాణ్ కామనర్ కాబట్టి చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి మేబీ అతను గెలిస్తే అతనికి ఆ విజయం యూజ్ అవుద్ది అనే ఉద్దేశంలో కూడా చెప్పుండొచ్చు. వాళ్ళ టీంలో ఎడిట్ చేశారనేసి వాళ్ళు అంటున్నారు. బట్ స్టిల్ అక్కడ ఉండింది ఏంటి, ఆయనకి కళ్యాణ్ కూడా ఒక ఆప్షన్ అనేది గట్టిగా ఉంది. ఇది కూడా కొంచెం ప్లస్సే. మేబీ ఈ స్టోరీ వచ్చి భరణి గారు పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ నేనేమనుకున్నా అంటే, ఆయన హౌస్లోకి రావడానికి బాగా హెల్ప్ చేసింది 90% భరణి గారు శ్రీజాని దాటి, శ్రీజాకున్న ఓటింగ్ని దాటి లోపలికి వచ్చిన దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, ఆ టైంలో తనూజ గారి ఫ్యాన్స్ భయంకరంగా ఓటేశారు. అది బయటకు వచ్చేదాకా తెలియదు కదా భరణి గారికి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ టీం కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు చెప్పుండొచ్చు. మీరు అలా చెప్పినప్పుడు అంటే అప్పుడు అనిపించవచ్చు నేను అలా చెప్పలేదు, దాని తర్వాత వేరే చెప్పుంటారు ఆయన. అది ఎడిట్ చేశారని చెప్పినప్పుడు దాన్ని స్టోరీగా పెట్టించుండొచ్చు. ఎందుకంటే సపోర్ట్ చేసింది తనూజ వాళ్ళ ఫ్యాన్స్ నీకు, అందుకనే కదా ఫ్యామిలీ వీక్లో వచ్చినప్పుడు మేము తనూజ గారితో బాగా మాట్లాడడం సంథింగ్ అట్లా ఏదైనా చెప్పుండొచ్చు. అయ్యో ఇలా ఉందా, బయట ఇక్కడ సపోర్ట్ తనూజ ఫ్యాన్స్ నుంచి దొరికిందా అన్నప్పుడు ఆయన స్టోరీ మార్చి పెట్టచ్చు. స్టిల్ ఏదైనా కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్స్గా కళ్యాణ్ ఉన్నాడు అన్నప్పుడు అది కూడా ప్లస్ అయింది కళ్యాణ్కి. తర్వాత దాంతోపాటుగా ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాం అనుకున్నాం కళ్యాణ్కి టాప్ పడ్డానికి కామనర్ అనే ట్యాగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా కామనర్ అనే ట్యాగ్, దీన్ని కూడా సింపతి అంటే మనం ఏమి చేయలేం. తను నిజంగానే కామనర్గా వచ్చాడు. మిగతా అన్ని సీజన్స్లో వచ్చిన కామనర్స్ ట్యాగ్తో వచ్చిన వాళ్ళకంటే నేను కామనర్ కాదు. నేను నార్మల్గా బిగ్ బాస్ టీం చెప్పింది తప్పించి నేను అంత పెద్ద కామనర్ 3 లక్షలు 4 లక్షలు ఫాలోవర్స్ ఉండిపోయేప్పుడు బట్ నేనే బొచ్చుడు సార్లు చెప్పుకున్నా కామనర్. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నప్పుడు మనం చెప్పుకోవాలి కదని. వాళ్ళు చెప్తున్నారు కామనర్గా వచ్చావనేసి నాకు సార్ కన్ఫెషన్లో చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా సరేలే కామనర్ కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందని నేనే వాడాను. అలాంటిది కళ్యాణ్ డెమాన్ పవన్ అసలు వాడట్లేదు స్వామి. బంగారు కొండలు వీళ్ళిద్దరు. కనీసం అంటే కనీసం 1-2 సార్లు వాడారు. అది కూడా మొన్న ఒక సందర్భంలో వాడారు. అది కూడా విన్నింగ్ ప్రైజ్ మరి వచ్చింది దాంట్లో. ఇంకెక్కడ కామనర్ అనేది కూడా వాడట్లే, వాళ్ళ నోట్లో నుంచి రావట్లా. థీమే కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న వాడట్లా. అది జనాలకు నచ్చింది. అది దాంట్లో కూడా కనెక్ట్ అయ్యారు. కామనర్ అనే ట్యాగ్ ఫస్ట్ టైము 100 మంది 100 రకాలుగా చెప్తారు. మా ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలని ఒకరు, ఫస్ట్ కమెడియన్ విన్నర్ అవ్వాలని ఒకరు, అలాగే ఫస్ట్ కామన్ మ్యాన్ విన్నర్ అవ్వాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ కామనర్ విన్నర్ కావాలనేసి కూడా జనాలు ఫీల్ అవుతున్నారు కొంతమంది. అలా ఆ రకంగా కూడా ఓటింగ్ పెరిగింది. ఇలా ఓటింగ్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు మా ప్రస్తుతానికి. బట్ డిఫరెన్స్ ఈజ్ వెరీ 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 లెస్. ఆల్మోస్ట్ ఈక్వల్గా తనూజ గారు బీభత్సమైన పోటీ ఇస్తున్నారు కళ్యాణ్కి. ఆల్మోస్ట్ ఈక్వల్గా జస్ట్ 1%, 1.5% ఓటింగ్ డిఫరెన్స్ మాత్రమే కళ్యాణ్కి ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా తనూజ గారికి పడుతుందంటే మీరు ఊహించుకోవాలి ఏ రకమైన ఓటింగ్ తనూజ గారికి కూడా పడుతుంది. కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి, తనూజ ఫ్యాన్స్ తనూజకి, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి సింపుల్గా ఓట్లు వేసుకొని ఎవరికి నచ్చిన వాళ్ళు గెలిపించుకోండి. బీభత్సమైన హేట్రెడ్, వాళ్ళ మాయిల్లో వీళ్ళ మాయిల్లో వాళ్ళు తిడుతున్నారని వీళ్ళు తిడుతున్నారని ఎవరి జోలికి పోవద్దు మామ. ఈ 4 రోజుల తర్వాత అందరూ ఒకటే.
రివ్యూవర్లో ఒకటే, సెలబ్రిటీస్ ఒకటే, కంటెస్టెంట్స్ ఒకటే. ఎవడు మీరే ఎరుపప్పలు అవుతారు. మీరు తిట్టుకున్న వాళ్ళే ఎరుపప్పలు అవుతారు తప్పించి ఎవరు కారు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు వీడియోస్ చేసుకుంటారు, అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే మాకు వీడియోస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, మీకేం వస్తాయి బొక్క, ఏమి రావు. మనశ్శాంతి కోల్పోవడం తప్పించి మనశ్శాంతికి హ్యాపీగా ఉండండి. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అని చెప్పాలి. యాక్చువల్గా తనూజ గారికి ఈవిడికి బాగా కలిసి వచ్చింది ఏంటంటే కంటిన్యూస్గా ఎక్కువ వారాల నామినేషన్లో ఉన్నది తనూజ గారు. దాంతోపాటుగా ఎక్కువ వారాలు నామినేషన్లో ఉన్నది ఈవిడే. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో బీభత్సమైన హై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా ఈవిడే. ఆల్మోస్ట్ సీజన్లో 30-40% ఆఫ్ హోల్ సీజన్ ఫుటేజ్లో ఈవిడికే ఎక్కువ ఉంది. 30% ఫుటేజ్ ఈవిడే ఇచ్చుంటారు. అందరూ ఇచ్చిన ఫుటేజ్ కంటే అది సీరియస్ ఫుటేజ్ కావచ్చు, ఇమానుయల్తో కలిసిన కామెడీ ఫుటేజ్ కావచ్చు, టాస్కుల్లో ఫుటేజ్ కావచ్చు, ప్రతి దాంట్లో ఫుటేజ్ ఈవిడుతుంది. ఈవిడే ఎక్కువ ఫుటేజ్ ఇచ్చింది, ఈవిడే ఎక్కువ కనపడుతుంది, ఈవిడ చుట్టూ తిరుగుతుంది. ఏ ప్రోమో వస్తే తనూజ గారి లేని ఎఫెక్ట్ లేనిది, తనూజ గారి ఇంపాక్ట్ లేని ప్రోమో లేదు. అంత హై ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి ప్రతిసారి నామినేషన్లో ఉంది కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సీజన్ 3 తర్వాత ఒక లేడీ కంటెస్టెంట్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఎక్సెప్ట్ బిందు మాధవి గారు ఓటీటీ. అప్పుడు బిందు మాధవి గారు నాకు నచ్చింది లేదు. అయ్యో ఆవిడకి అగెనిస్ట్గానే వీడియోస్ చేశాను, నాకు నచ్చలేదు. ఒక 15-20 రోజుల ముందే నేను ఆపేశాను, ఎందుకంటే నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు బిందు మాధవి గారు. బట్ తర్వాత అనిపించింది, అయ్యో బిందు మాధవి గారు హైలైట్ కదరా, మనకి ఎందుకు నచ్చలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఓకే, నాకు అదొక్క సీజనే. మీకు ఇది ఇంకో విషయం చెప్పాలి, ఓపెన్ ఫ్యాక్ట్. మరి ఈ సీజన్ ఏమవుతుందో తెలియదు. ఎవ్రీ సింగిల్ సీజన్ మీరు ఎప్పుడైనా చూసుకోండి, సీజన్ 2లో నేను రివ్యూ స్టార్ట్ చేశాను. ఒక బిందు మాధవి గారి సీజన్ తప్పించి నేను అనుకున్న కంటెస్టెంట్ అంటే నేను ఎవరైతే మనసులో అనుకున్నానో వాళ్ళే గెలిచారు. బట్ నేను అనుకున్న కంటెస్టెంట్ అంటే మీ ఉద్దేశంలో నేను అనుకున్న కంటెస్టెంట్ అంటే కమ్యూనిటీలో, మన యూట్యూబ్ కమ్యూనిటీలో, ఇది ఫ్రేమింగ్ మళ్ళీ చేస్తా. సీజన్ 2 నుంచి సీజన్ 8 వరకు, ఈ ఇంక్లూడింగ్ విత్ బిగ్ బాస్ ఓటీటీ, సీజన్ 2 నుంచి సీజన్ 8 వరకు బిగ్ బాస్ ఓటీటీకో కన్సిడర్ చేస్తే మన కమ్యూనిటీ ఛానల్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళే గెలిచారు. ఫర్ ఎవ్రీ సింగిల్ సీజన్ వాళ్ళే గెలిచారు. సీజన్ 6లో మన కమ్యూనిటీ ఛానల్లో పోల్స్ పెట్టాలి, లేకపోతే అప్పుడు కూడా వాళ్ళే గెలిచారు అనుకుంటా. ఎందుకంటే ఎక్కడా లేనంత బిగ్గెస్ట్ శాంపిల్ మన దగ్గర ఉంటుంది విత్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బిగ్ బాస్ హార్డ్ కోర్ ఆడియన్స్. సో నేను చెప్తాను, సీజన్ 2లో మన కమ్యూనిటీ ఛానల్లో కౌశల్ టాప్లో ఉండు, సీజన్ 3లో రాహుల్ టాప్లో ఉండు, సీజన్ 4లో అభిజిత్ టాప్లో ఉండు, సీజన్ 5లో సన్నీ టాప్లో ఉండు, సీజన్ 7లో పల్లవ్ ప్రశాంత్ టాప్లో ఉండు, సీజన్ 8లో నిఖిల్ మలయక్కల్ టాప్లో ఉండు, సీజన్ 9లో కొన్నిసార్లు తనూజ గారు టాప్లో ఉండేవాళ్ళు. ఎప్పటి వరకు సీజన్ 10 వీక్ 11 వరకు ఆవిడే ఉన్నారు. తర్వాత నుంచి కళ్యాణ్ పడాలా ఉన్నాడు. యాజ్ పర్ మై కమ్యూనిటీ యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్, ఓన్లీ నా యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్ ట్రాక్ రికార్డ్ గురించి చెప్తున్నాను. ఆ ట్రాక్ రికార్డ్ ప్రకారం చూస్తే కళ్యాణ్ పడాల ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్. అది రివర్స్ అయిందనుకో, ఫస్ట్ టైం మన కమ్యూనిటీ ఛానల్ ఫెయిల్ అయిపోయినట్టు, ఫస్ట్ టైం మన కమ్యూనిటీ ఛానల్లో ఒక రికార్డ్ బ్రేక్ అయింది. సో ఆ కమ్యూనిటీ ఛానల్ కూడా బెట్గా ట్రస్ట్ చేయడానికి లేదనేసి ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 7 seasons to 8 seasons మన కమ్యూనిటీ ఛానల్ టాప్లో ఉన్న వాళ్ళు గెలిచారు. ఈవెన్ నేను చెప్పడం మర్చిపోయా, ఓటీటీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో కూడా ఆ టైంలో నాకు నిఖిల్ నచ్చాడు, అదే అఖిల్. బట్ బిందు మాధవి గారే టాప్లో ఉండేవాళ్ళు ప్రతిసారి. నా కమ్యూనిటీ ఛానల్లో ప్రతిసారి బిందు మాధవి గారే ఉండేవాళ్ళు. నాకు నచ్చకపోయినా బిందు మాధవి గారే గెలిచారు ఆ సీజన్. సో మన కమ్యూనిటీ ఛానల్ పవర్ అంతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు 10-11 వీక్స్ వరకు తనూజ గారే టాప్లో ఉండి ఇప్పుడు కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు తనూజ గారికి ప్లస్ అవుతున్నది ఏంటంటే ఆవిడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ఆవిడ ఫుటేజ్ ఎక్కువ ఉంది, ఆవిడ చుట్టే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో గేమ్ అంతా తిరిగింది. కాబట్టి దాంతోపాటుగా ఆవిడ టాస్క్లు ఆడారు. లాస్ట్ వీక్లో సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అన్ని టాస్కులు బాగా ఆడారు, గెలిచారు అండ్ గుడ్ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏది డబ్బులు దాంట్లో ఇంకా ఇప్పటికీ ఎవరో ఒకరు ఆ డబ్బులే ప్రయారిటీ, ఆవిడ డబ్బుల కోసమే ఆగింది అనేసి ఏదో ఒకటి నెగిటివ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ దాంట్లో నెగిటివ్ ఏమీ లేదు. 100% డబ్బులే ప్రయారిటీ అయినా కూడా తప్పలేదు. ఎందుకంటే ఆవిడకి ఇంట్లో వచ్చాయి, ఆ పర్టికులర్ వీక్ మొత్తం టాస్కులు బాగా ఆడి ఆ టైటిల్ దగ్గరికి ఆవిడ అలవోగ్గా ఏం సింపుల్గా అన్ని టాస్కులు ఆడుకొని పోయినప్పుడు ఆటోమేటిక్గా సీజన్ మొత్తం బాగా ఆడుతూ వెళ్ళినప్పుడు ఆవిడ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ ఏంటని, అది కూడా సేవ్ అవ్వడం కోసం. సెకండ్ ఫైనలిస్ట్ ఆవిడ ఎలాగో అవుతారు కదా, ఆ విషయంలో డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. దాంట్లో ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఇష్టం ఉండదు. ప్రైజ్ మనీ ఆవిడదే అయినా ఏరోవాడిదైనా ఎందుకు కొనుక్కోవాలి, 3 లక్షలు పెట్టాలి దానికి. దాంతోపాటుగా నాకు సార్ అడిగినప్పుడు డబ్బులు పెరిగితే ఓకే అంటే ఓకే అనేది. దాని రీజన్ ఏంటంటే, అరే ఫ్రీగా వస్తే తీసుకుంటాను, లేదంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే తీసుకుంటాను, కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎవరికి ఇష్టపడుతుంది, దాంట్లో అసలు తప్పే లేదు. ఆ రకంగా డెసిషన్ మేకింగ్లో రైటే ఉంది. దాంతోపాటుగా ఇంకేముంది, ఆవిడ గోట్లు పడ్డానికి
ఇది ఒక ట్యాగు. కళ్యాణ్కి ఎలాగైతే కామనర్ అనే ట్యాగ్ కూడా యూజ్ అవుతుందో, తనూజ గారికి ఉమెన్ ఫస్ట్ ఉమెన్ విన్నర్ టైటిల్, లేడీ టైటిల్ విన్నర్, లేడీ బిగ్ బాస్ విన్నర్ అనే ట్యాగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా సీరియల్ యాక్టర్ అయి ఉండడం వల్ల ఇతని కామనర్ ఎలాగైతే యూజ్ అవుతుందో, ఆవిడ ముద్దమందారం అనే సీరియల్లో బీభత్సమైన పాపులర్ అవడం వల్ల దీనికి రిలేటెడ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ ఇస్తాను. ముద్దమందారం సీరియల్తో బీభత్సమైన పాపులర్ అవడం వల్ల సీరియల్ ఆర్టిస్టులు కూడా సపోర్ట్ ఉంది. సీరియల్ ఆర్టిస్టులు, సీరియల్ ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు, ఎక్కువ మంది ఓటింగ్ జరుగుతుంది ఆవిడకి. దానివల్ల ప్లస్ లేడీ విన్నర్ అవ్వాలి అని ఫీల్ అవ్వడం అది కూడా ఉంది, జనాలు గట్టిగా ఉంది. ఎందుకంటే ఛాన్స్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒకటే. అంతకుముందు సీజన్ 2 వరకు లేడీస్ ఉన్నారు, సీజన్ 3లో కూడా ఉన్నారు శ్రీముఖి టాప్ 2. ఆ తర్వాత ఓటీటీ తప్పించి మిగతా ఏ సీజన్లో కూడా అందరూ అబ్బాయిలు ఇద్దరే నిలబడ్డారు స్టేజ్ మీద నాగ్ సార్తో. కాబట్టి ఫస్ట్ టైం ఈ హోప్ కలిగించింది కాబట్టి సరే చూద్దాం, ఫస్ట్ టైం లేడీ విన్నర్ చేద్దామనే ఫీలింగ్తో కూడా ఓట్లు పడుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు అందరికీ అర్థం కాని విషయం, నేను చాలా నెగిటివ్ని చాలా సాఫ్ట్గా చదువుదాం అనుకుంటున్నా ఈ లాస్ట్ వీక్లో. ఎందుకంటే ఎవరి గురించైనా నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాను, కానీ సాఫ్ట్గా చెప్తాను. ఇక్కడ తనూజ గారే దెబ్బ తీసుకుంటున్నారు. ఏదైనా ఎఫెక్ట్ పడి ఏదైనా కొంచెం అటు ఇటు అయ్యి కానీ ఓడిపోతే రీజన్ ఎవరో బయట హేట్ చేసేవాళ్ళు, బయట హేట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, రివ్యూవర్స్ సంథింగ్ ఎవరు కాదు, స్వయం కృతాపరాధం అంటారు. అరే లాస్ట్ వీక్లో కూడా ఆవిడ నెగిటివ్ కంటెంట్ ఇస్తూ ఉంటే బిగ్ బాస్ టీమ్ కూడా మీకు ఇంకా అర్థం కాని ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. కానీ తనూజ గారు నిన్న ఎపిసోడ్ ఇందాక చూస్తే షాక్ నాకు. లాస్ట్ వీక్ కదా, ఈ వీక్లో కూడా డెమాన్ పవన్తో అంత ర్యాష్గా అంత రూడ్గా మాట్లాడుతుంది ఏంటి ఈ అమ్మాయి అనిపించింది. అది డెమాన్ పవన్తో. అరే ఆ పిల్లోడు డెమాన్ పవను ఎవరి జోలికి ఏమండు, ఎవరి జోలికి వెళ్ళడు. సీజన్ మొత్తం మీద ఒక రీతు చౌదరితో ఒక ర్యాపో ఉంది కాబట్టి రీతు చౌదరిని తప్పించి ఆ డెమాన్ పవన్ అనే అబ్బాయి ఒక్కరి మీద నోరు ఎత్తాడా? అతని దగ్గర ఉన్న నెగిటివే అగ్ని పరీక్ష టైంలో డెమాన్ పవన్కి మ్యూచువల్ ఒక తెలిసిన వాళ్ళు ఉంటే నేను చెప్పా, అతను అంత సైలెంట్గా ఉంటే అగ్ని పరీక్షలోనే చెప్పా. అతని దాకా చెప్పారో లేదు తెలియదు. మనోడు నోరు ఎత్తకపోతే వేస్ట్ అయ్యా స్వామి, అసలు నోరే ఎత్తడు, సైలెంట్గా స్మూత్గా మాట్లాడితే ఎలా అనేసి అన్న అగ్ని పరీక్షలో. బట్ అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అంతే సైలెంట్ స్మూత్ పర్సనాలిటీతో అతను ఇక్కడ దాకా వచ్చాడు. ఒక్క రీతు చౌదరితో తప్పించి ఎవరితో మిస్బిహేవ్ చేసింది లేదు, ఎవరిని సీరియస్గా అనేది లేదు. అలాంటి పర్సన్తో నిన్న ఎపిసోడ్లో ఏంది స్వామి స్మాల్ ఒక అట్టుపుడు అంతసేపు తిన్నావా అనే పాయింట్ మీద వచ్చి సిల్లీగా కామెడీగా అతని ఫేస్లో స్మైల్ ఉంది. దానికి ఎంత మాట్లాడు సీరియస్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి అసలు ఎందుకు సీరియస్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సీరియస్గా కంటెంట్ కోసం చేసామని ఎవరైనా ఏ కంటెస్టెంట్ అయినా ఫినాలే వీక్లో అందరూ స్మైల్ చేసుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుకుంటారు. కానీ కంటెంట్ కోసం ఏదైతే చేస్తున్నారని కంటెంట్ అనేసి మాట్లాడతారు. అసలు అంతా అయిపోయి క్లోజ్ అయిన తర్వాత, క్లోజ్ ఫ్రెండ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడితే డెమాన్ కూడా అన్నాడు కంటెంట్ అయితే నీ వెనక తిరిగేవాడిని కదని. తర్వాత వెళ్ళిపోయింది అమ్మాయి, ఫీల్ అయిపోయి గట్టిగా అరుచుకొని వెళ్ళిపోతే రీతు చౌదరి తనను డెమాన్ పవన్తో అంటుంది సంజన గారు ఏమంటున్నారు, నువ్వు కంటెంట్ అన్నావు కదా దానికి ఫీల్ ఏంటంటే అదేంటండి కంటెంట్ అండి, ఆ అమ్మాయి కదా ఫస్ట్ కంటెంట్ అయింది, నేను కాము ఉండాలా అనేసి అన్న తర్వాత మీలో తనూజ ఫ్యాన్స్ కొంతమంది హట్ అవ్వచ్చు. హట్ అయినా పోయేదేం లేదు, ఎందుకంటే అది నేనేం తప్పు చెప్పేది ఏం లేదు. ఆవిడే వచ్చి మళ్ళీ సారీ చెప్పారు. ఫినాలే వీక్లో ఒక మనిషిని అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడ వచ్చి సారీ చెప్పారంటే అర్థం ఏంటి, అక్కడ తప్పు జరిగింది. గుడ్, అట్లీస్ట్ ఆవిడ వచ్చి సారీ చెప్పారు, ఐ అప్రిషియేట్ ఇట్. బట్ ఫినాలే వీక్లో మాట్లాడాల్సిన మాట తీరు కాదు ఇది. ఫినాలే వీక్లో గొడవలు వేసుకునే అవసరం లేదు. ఇది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడే నెగిటివ్ చేసుకుంటున్నట్టు. ఎవరికి ఏం చేయగలుగుతారు? ఏదైనా అంటే ఎవరో ఏదో చేశారంటే అక్కడ కంటెంట్ వచ్చినప్పుడు గుడ్డల్లో కళ్ళు మూసుకొని ఉండాలా? అక్కడ జరిగింది చెప్పాలిగా, చెప్పకపోతే ఏమవుద్ది? నేను నైట్ రివ్యూ నేను స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు, చూసే ఇప్పుడే. ఇక ఏం చేస్తాం? అక్కడ కళ్యాణ్తో ఆడేటప్పుడు కూడా చిరాకు పడుతూ నాన్ స్టాప్ చిరాకు పడతా ఉంది. లైవ్లో చూసాను నేను ఒక బిట్టు. చిరాకు పడతాను ఉంది. చిరాకు పడి మళ్ళీ సోఫాలో కూర్చున్నప్పుడేమో నేను కూల్గా ఆడాననే మాట ఏంటి? అసలు కూల్గా ఆడింది డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ కూడా కూల్గా ఆడి. ఈవిడ అరుస్తానే ఉంది, హడావిడి చేస్తానే ఉంది, కూల్గా ఆడి నిన్ను తిట్టాలే అంటుంది. మరి అది కూల్గా ఆడడం ఎలా అవుతుంది? చిన్నవే నెగిటివ్, అది దాన్ని పెద్దగా చెప్పాలని లేదు నాకు. బట్ స్టిల్ షీఈస్ గివింగ్ నెగిటివ్ కంటెంట్. బిగ్ బాస్ టీమ్ మీరు అనొచ్చు, అయ్యో ఫినాలే వీక్లో కూడా వేస్తున్నారు నెగిటివ్ కంటెంట్ అంటే. వాళ్ళు ఇంకా దేవుళ్ళు. తర్వాత ఒక కంటెంట్ ఉంటుంది, డెమాన్ పవన్ కూర్చొని ఇమాన్యుయల్ అండ్ సంజన గారితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే ఆ కంటెంట్ వేసినట్టు ఇంకా నెగిటివ్ కంటెంట్ అది వేయలే. బిగ్ బాస్ టీమ్ పార్షియల్గా తనుజ గారు పార్షియల్గా ఉన్నారని అంట నేను. ఎందుకంటే ఏమంటారు తెలుసా డెమాన్ పవన్, అలా కాదు గ్రీన్ది ఫ్లాగ్ వచ్చేసరికి భరణి గారికి ఇవ్వలేదు, అదేంది అట్లా అంటది ఏంది నన్ను, నేనేమో ఫ్రెండ్సే కదా మన ఇద్దరం, మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాంగా, ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ మాత్రం జోకులు వేసుకోమన్నట్టు మాట్లాడతారు పాపం. అండ్ గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వలేదు, సపోర్ట్ చూస్తే ఎవరన్నా సపోర్ట్ చేసింది భరణి గారు కదా, నీకన్నా కళ్యాణ్కైనా సపోర్ట్ చేసింది ఫస్ట్, అలాంటిది ఎలాగన్నా భరణి గారికి ఫ్లాగ్ ఇవ్వలేదు, భరణి గారి సపోర్ట్ నువ్వే ఎక్కువ సపోర్ట్ చేసావని అనేసరికి అమ్మాయికి బాధ వేస్తుంది కదా భరణి గారికి పాపం అనేది భరణి గారి సపోర్ట్గా తనుజ గారికి నెగిటివ్గా మాట్లాడుతుంది తను డెమాను. అది ఈ టెలికాస్ట్ వల్ల లైవ్లో వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటి మీరు అనేది? అది కంటెంట్ నెగిటివ్ కంటెంట్ బిగ్ బాస్ తీసేశారు. ఇంకా
ఇంకా ఒకటి చెప్పాలంటే నిజమే, అది సపోర్ట్ చేసింది భరణి గారే కళ్యాణ్ కంటే కూడా. ఇంకా కళ్యాణ్ని ఎలా అంటే, కళ్యాణ్కి ఈవిడ సపోర్ట్ చేస్తుంది జెన్యూన్గా. కళ్యాణ్కి తనుజ గారు నిలబడి గట్టిగా సపోర్ట్ చేసిన తర్వాతే కళ్యాణ్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేగాని ఫస్ట్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల. ఫస్ట్ సపోర్ట్ చేసింది భరణి గారు అండ్ ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తారు. తనుజ గారే కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. తర్వాత కళ్యాణ్ తనుజగా సపోర్ట్ చేశారు తప్పించి ఇనిషియల్గా సపోర్ట్ చేసిన భరణి గారే. ఆయనకి ఇవ్వలేదు, గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అని బాధ ఉంటుంది. బట్ ఏంటంటే రీసెంట్ టైంలో ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు. కానీ ఇది చెప్పాలనుకుంటున్నా, అలాగే నెగిటివ్ కంటెంట్ ఆవిడ ఇచ్చుకుంటున్నారు. బట్ స్టిల్ షీఈస్ గెటింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఆల్మోస్ట్ 1% డిఫరెన్స్, 1.5% డిఫరెన్స్ ఉంది. చూసుకోండి, ఓటేసుకోండి. ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ అయినా ఉంది. బట్ ఇలాగే ఆవిడ నెగిటివ్ కంటెంట్ ఇచ్చుకుంటా పోతే మనం ఏం చేయలేం. ఎవరు ఆపలేరు కళ్యాణ్ పడాల విజయాన్ని. ఎందుకంటే కళ్యాణ్ ఆటతోనే కాదు కళ్యాణ్ గెలిచేది. తనుజ గారు ఆవిడ నెగిటివ్ కంటెంట్ ఇవ్వడంతో కూడా కళ్యాణ్ గెలవడానికి దగ్గరగా అవుతాడు. చూసుకోండి ఒకసారి దయచేసి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ గారు అయితే తనుజ గారికి ఓటేసుకోండి, కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఓటేసుకోండి. అక్కడ లేని ఫుటేజ్ చెబితే బాధపడండి, కానీ అక్కడ ఉన్న ఫుటేజ్ చెప్పినప్పుడు కూడా బాధపడుతుంది. నేను ఏం చేయలేను మా. షీ ఈజ్ గివింగ్ నెగిటివ్ కంటెంట్, షీ ఈజ్ గివింగ్ రూడ్ కంటెంట్. రూడ్గా ఉన్నారు ఆవిడ. డెమాన్ పవన్ మీద నిన్న సీరియస్ అయ్యేది ఏంద్రా ఆయన, మరీ టూ మచ్ కాకపోతే మళ్ళీ మాట్లాడతా. సో థర్డ్ పొజిషన్లో ఓటింగ్లో అందరూ నాకు తెలియదయ్యా, అందరూ వచ్చేసరికి డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు అనేసి అంటున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు, డెమాన్ పవన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. విత్ ఆల్మోస్ట్ స్లైట్ ఎడ్జ్లో ఉన్నాడు. డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్కి వచ్చేదానికి దగ్గరలో ఉన్నాడు. థర్డ్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. బట్ స్టిల్ ఇమాన్యులే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. మిస్డ్ కాల్ ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ బీభత్సంగా ఓట్లేస్తున్నారు. దాంతో పాటుగా తనకి విలేజెస్ నుంచి స్మాల్ విలేజెస్ నుంచి జబర్దస్త్ చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న పల్లెటూరులో కామెడీని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, తన బ్యాక్గ్రౌండ్ చూసి తన ఏ స్థాయి నుంచి వచ్చారనేది చూసేది వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ అలాగే ఉన్నాడు. డెమాన్ పవన్ ఫ్యాన్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడని గివ్ అప్ ఇచ్చి అయ్యో థర్డ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆనందంలో ఉండిపోవద్దు, థర్డ్ పొజిషన్కి ఇంకా రాలేదు, కీప్ ఆన్ ఓటింగ్ డెమాన్ పవన్. అండ్ సెకండ్ పొజిషన్కి రావడానికి ఇమాన్యుల్కి ఛాన్స్ ఉందంటే ప్రస్తుతానికి వెరీ లెస్ ఛాన్సెస్. ఇమాన్యుల్కి కావచ్చు, డెమాన్ పవన్కి కావచ్చు, సెకండ్ పొజిషన్కి రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వాళ్ళిద్దరే ఉంటారు. బట్ థర్డ్ పొజిషన్లో నిలబెట్టుకోవడానికి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఇమాన్యుల్ గట్టిగేయండి. అండ్ థర్డ్ పొజిషన్కి రావడం కోసం డెమాన్ పవన్ ఫ్యాన్స్ డెమాన్ పవన్కి గట్టిగా ఓట్లేండి. నాకు ఇమాన్యుల్లో బాగా నచ్చింది ఏంటంటే, నిన్న కూడా మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడాడు. అక్కడ రౌండ్ టేబుల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు. దాంతోపాటుగా నిన్న ఒక టాస్క్ ఆడితే ఆ టాస్క్లో కూడా ప్రశాంతంగా హ్యాపీగా, వీళ్ళిద్దరూ మృగాలు స్వామి, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ మృగాలు. ఏమి ఆటగాళ్ళరా నాయన. ఈ ఇమాన్యుల్ కానీ నామినేషన్లో కానీ ఈ సీజన్లో ఉండుంటే ఎవ్వడూ ఇమాన్యుల్ కొట్టుండేవాడు కాదు. నెంబర్ 1 పొజిషన్లో 20-30% డిఫరెన్స్తో ఉండేవాడు ఇమాన్యుల్. బట్ నామినేషన్లోకి రాలేదు. అది సేఫ్ గేమ్ లాగా కనపడింది, దాని ఎఫెక్ట్ కొట్టింది. లేకపోతే ఇమాన్యుల్ని ఎవడరా టచ్ చేసేది. నిన్న టాస్క్లో కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఆల్రెడీ ఆ టాస్క్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న కళ్యాణ్ని తనూజాని ఓడించాడంటే డెమాన్ అండ్ ఇమాన్యుల్, వీళ్ళు ఒక నాటే ఆటగాళ్ళు కదరా. బీటే కామెడీ టాస్క్, బీటే స్ట్రాటజికల్ టాస్క్, బీటే ఫిజికల్ టాస్క్, ఏదైనా వీళ్ళిద్దరు అతలాకుతలం చేస్తున్నారా. మామూలు ఆటగాళ్ళు కాదు తను ఇమాన్యుల్ అండ్ డెమాన్ పవన్. బట్ దేర్ బ్యాడ్ లక్, సిచ్యువేషన్స్ వాళ్ళకి ఫేవర్ అవ్వలేదు ఈ సీజన్లో. వీళ్ళిద్దరి చుట్టూ కనెక్ట్ అయినంత మాత్రాన ఎవరికి కనెక్షన్ రాలేదు. మనం ఏమి చేయలేము దానికి. ఇమాన్యుల్కి అయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పడుతున్నాయి. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి చెప్పానుగా, తెలియకుండా సింపతి అతను కూడా వర్కౌట్ అవుతుంది. ఈ తనుజ గారు నిన్న అట్లా మాట్లాడడం చాలామందికి ఆడియన్స్ నచ్చలేదు. నాకు 100 మెసేజ్ వచ్చింది, ఏంటన్నా అట్లా అంటారు తనుజ అని. అట్లా అంటారు ఏంటది, తను కామెడీగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేశారు, ఫ్రీగా మాట్లాడుతున్నావు, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావు అని. అలాగే అతను ర్యాపో తెచ్చుకొని మీతో పంచులు వేసుకుంటూ బాగున్నాడు. తను తీసుకుంటున్నాడు, ఏ పంచులు వేసినా. నువ్వు తీసుకోకపోతే సీరియస్ అయ్యేంత ఏముంది అక్కడ. ఫినాలే వీక్ ఇది, ఫినాలే వీక్. దాంతోపాటుగా డెమాన్ పవన్ తెలిసిందేగా, ఈ రోజు టాస్క్లు ఆడినప్పుడు గెలిచారంట. ఈరోజు తనుజ గారు కళ్యాణ్ కూడా గెలిచారంట. నిన్న టాస్క్లు 2 ఆడితే 2 టాస్కుల్లో అది ఆట కాదు స్వామి. డెమాన్ పవన్ది ఇమాన్యుల్ది. ఫస్ట్ డెమాన్ పవన్, తర్వాత ఇమాన్యుల్. డెమాన్ పవన్ ఇమాన్యుల్ ఆ సందులో దూరి వచ్చే టాస్క్లో కూడా అరే నాయన వచ్చి దూకుతుంటే డెమాన్ పవన్ అసలు జబ్బలు తగులుతాయి, ఇరిగిపోతాయి అనేది కూడా లేకుండా మృగంలాగా వచ్చి దూకుతున్నాడు నేను స్వామి. డెమాన్ పవన్ అరాచకంగా ఆడుతున్నాడు. డెమాన్ పవన్ స్టిల్ ఫైనల్ వీక్ దాకా వచ్చిన తర్వాత కూడా ఎక్కడ సాఫ్ట్గా ఆడదాం, స్లోగా ఆడదాం, ఏదో గెలిచినా గెలవపని ఏముందిలే అన్న ఫీలింగ్ లేకుండా డెమాన్ పవన్ 1000% ఎఫర్ట్స్ పెడుతూ టాస్క్లు ఆడుతున్న విధానం. లాస్ట్ మూమెంట్లో తన నోట్లో నుంచి, డెమాన్ పవన్ నోట్లో నుంచి ఏది వచ్చినా కామెడీ, ఏది మాట్లాడినా కామెడీ ఏరా డెమాన్ పవన్ అనేట్టుగా కామెడీ చేస్తున్న విధానం చూస్తే సూపర్. అంతే, తనకి ఓటింగ్ పడుతుంది. కొంచెం స్లైట్ డిఫరెన్స్లో థర్డ్ పొజిషన్లోకి దగ్గరగా ఉన్నాడు. ఓట్లేస్తే థర్డ్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇమాన్యుల్ని కూడా థర్డ్ పొజిషన్లో నుంచి కాపాడుకోవాలంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా ఓట్లేసుకోండి. ఇమాన్యుల్ అయిపోయింది.
అలసట వచ్చేస్తుంది మామ గట్టిగా. నాకు ఫేవర్ ఉంది ఇప్పటికీ, ఏదో గట్టిగా మాట్లాడుతున్నా. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వీడియో చేస్తాను. తర్వాత 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు చెప్పాక షీజ్ ట్రాక్ రికార్డ్ తందే. ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా చాలా మూమెంట్స్లో సప్పగా సాగిన మూమెంట్స్లో ఆవిడ నెగిటివ్ కంటెంట్ ఇచ్చుకున్నా, ఆవిడకి అది నెగిటివ్ తీసుకొచ్చినా, సీజన్కి హైప్ తీసుకొచ్చింది. ఇలా జరుగుద్రా అనుకున్న టైంలో ఈవిడ ఏదేదో చేసి పెంట చేసి దాన్ని ఇంకో రకంగా మలుపు తిప్పిన గేమర్ సంజన గారు. దాంతోపాటుగా నాకు రీసెంట్గా ఒక వీడియో తెలియదు మామ, కొన్ని వీడియోస్ తగినాయి. ఆ వీడియోస్ గురించి కూడా చెప్పాలి. ఒకటి డెమాన్ పవన్. తను నిజంగానే క్వాలిటీ ఆఫ్ డెమాన్ పవన్ చూడండి. వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది, అతను చెప్పుకోవాలి. అతని సింపతి కాసంగా ఏడవడం కానీ ఇవి ఎప్పుడు ఏమి చేయలేదు. కానీ కంట్రోల్ చేసుకున్న స్ట్రెంత్ ఏదవుతుందో, స్టామినా ఏదవుతుందో, ఎమోషనల్ కంట్రోల్ చేసుకున్న విధానం ఏదవుతుందో డెమాన్ పవన్ సూపర్. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఈ మధ్యకాలంలో ఒక వీడియో తెలియదు నాకు, నేను లైక్ కూడా చేశాను. తను ఒక బెగ్గర్ ఫ్యామిలీని, బస్టాండ్లో పడుకునే బెగ్గర్ ఫ్యామిలీని తను 1 డే అంతా హ్యాపీగా చూసుకోవడం కోసం వాళ్ళని ఫంక్షన్స్కి, వాళ్ళని రెస్టారెంట్కి తిప్పి వాళ్ళకి అందరికి కొత్త బట్టల గురించి, టాయ్స్ గురించి వాళ్ళని ఒక రోజంతా హ్యాపీగా చూస్తాడు. అతను మనం చెప్పేటప్పుడు ప్రైజ్ మనీ వచ్చినప్పుడు నేను అలా చేస్తాను సార్, నేను ఎవరికైనా ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను అది ఇదని చెప్తే ఆ వీడియో కనెక్ట్ చేసుకుంటే హైలైట్ అవుతుంది పిఆర్. బట్ అతను చెప్పలేం, నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ చేసుకుంటున్నా అని చెప్పాడు తప్పించి వాళ్ళకి హెల్ప్ చేస్తా వీళ్ళకి హెల్ప్ చేస్తానే మాట రాలేదు. అది కూడా నాకు నచ్చింది. అండ్ తనుజ గారిది కూడా తను కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తానని అన్నారు. అది కూడా నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే రీసెంట్గా ఒక వీడియో చూసాను, ఆవిడ కిడ్స్ రిలేటెడ్గా ఆర్ఫనేజెస్లో వాటిలో వీటిలో హెల్ప్ చేస్తూ తిరిగిన వీడియో ఒకటి ఉంది. అది నాకు తెలియదు, అది చూసాను. అప్పుడు అది కరెక్టేరా, ఆవిడ మనసులో ఉన్న మాట చెప్పారన్నట్టు అనిపించింది తనుజ గారి విషయంలో. అండ్ సంజన గారి విషయంలో కూడా ఆ లిమ్స్, ఆ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తానని సంజన గారు ఏదైతున్నారో అది ఫ్యాక్ట్. ఆవిడ కొన్ని వీడియోస్లో నాకు కింద కనపడ్డాయి. ఆవిడ నిజంగా సపోర్టివ్గా అంతకుముందే నిలబడ్డారు. అలాంటిది ఇప్పుడు నిలబడకుండా ఉంటారా, అది కూడా ఫ్యాక్ట్ అనిపించింది. సంజన గారి మీద రెస్పెక్ట్ పెరిగింది. దాంతోపాటుగా ఆవిడ చిన్నపిల్లల్ని ఇద్దరిని వదిలేసి ఇప్పటిదాకా కుర్రకారుతో కూర్చొని కుర్రకారుతో ఉండి వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈవిడ్ని ఒక్కదాన్నే పక్కన తోసేసినా కూడా ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా, స్థైర్యం కోల్పోకుండా నాన్ స్టాప్గా నిలబడి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 95% ఆఫ్ టైమ్స్లో ఇమాన్యుల్ అండ్ సంజన గారి రిలేషన్ని ఎక్కడా కూడా ఆ రిలేషన్ లాగా వాడకుండా గేమ్స్లో 95% ఆఫ్ టైమ్స్ ఎక్కడో తప్పించి సైలెంట్గా రిలేషన్ గేమ్ అని ఆడిన విధానం సంజన గారి హైలైట్, అండ్ కంటెంట్ ఇచ్చిన విధానం సంజన గారి హైలైట్. అండ్ మోస్ట్లీ అన్నిటికంటే ఎక్కువగా తనకి సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్ అని బిగ్ బాస్ టీం మొత్తం కలిసి సారీ చెప్పమన్నా, బిగ్ బాస్ టీం మొత్తం కలిసి నువ్వు తప్పు చేసావన్నా కూడా కావాలంటే బయటికి వెళ్ళిపోతానని నిలబడ్డ విధానం హైలైట్. అండ్ తప్పు జరిగినప్పుడు మళ్ళీ సారీ చెప్పే విధానం హైలైట్. డెమాన్ పవన్తో ఆవిడకి రిలేషన్ హైలైట్, ఇమాన్యుల్తో ఆవిడ రిలేషన్ హైలైట్. ఇవన్నీ మోస్ట్లీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి సంజన గారిలో, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఆవిడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆవిడ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేది చెప్పుకున్నాం మనం. ఆవిడ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్పుకున్నాం. అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు చూసావా. ఆవిడలో ఏదో ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ జనాలకు నచ్చాయి. ఎందుకంటే నిజంగానే సీజన్లో చాలా మందితో ఆవిడ దురుసుగా మాట్లాడారు. 100% స్ట్రెస్లో అయ్యి మాట్లాడచ్చు, ఎవరితోనో మాట్లాడచ్చు. అలా మాట్లాడింది గమనిస్తూనే జనాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూనే ప్రతి వారం ఆవిడకి ఓట్లు వేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వచ్చారు. అవన్నీ దాటుకుని వచ్చారు ఈవిడ. సో ఆవిడకి జనాలకు అంత గట్టిగా కనెక్ట్ అయ్యారు, దట్ ఈస్ ఫర్ షూర్. 5th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఆవిడ 4th పొజిషన్కి పోవడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగా కనపడుతున్నాయి, ఓటింగ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ గట్టిగా ఓట్లు వేసుకుంటే ఛాన్స్ ఉంది. అండ్ ఇది కూడా చెప్పాలి, ఈవెన్ తనుజ గారి విషయంలో కూడా సేమ్. ఆవిడికి కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఏ రేంజ్లో కనెక్ట్ అయ్యారంటే ఆవిడ కూడా మనం అన్న సపోర్ట్ విషయంలో మాట్లాడినప్పుడు కావచ్చు, ఆవిడ ఇరిటేటింగ్గా మాట్లాడే టైంలో కావచ్చు, ప్రతి టాస్క్లు సీరియస్ అయ్యేది కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా ప్రతి వారం ఉండింది ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా. స్టిల్ అవన్నీ చూసి జనాలు అవన్నీ అబ్జర్వ్ చేస్తూనే అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. అవి నచ్చిన వాళ్ళు నచ్చలేదని చెప్పారు, అవి కూడా నచ్చిన వాళ్ళు చెప్పారు. ప్రతి వారం ఆ నెగిటివ్ ఏదైతే ఉందో 2-3 ఇన్సిడెంట్లు ఆవిడ అట్లానే వచ్చింది. అవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చారంటే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాన్స్టెంట్గా ఆవిడ ఏ చేసినా నచ్చేవాళ్ళు ఏర్పడ్డారు, సంజన గారికి కావచ్చు, తనుజ గారికి కావచ్చు. అది మామ ఓటింగ్ గురించి. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, జస్ట్ సింగిల్ టేక్లో ఏదో మాట్లాడాను. ఇక్కడంతా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. 2 రోజుల నుంచి అసలు నిలబడి ఓన్లీ కూర్చొని ఉన్నాను, ముక్కులో నుంచి కారిపోతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి ఎక్కడైనా ఏ పాయింట్లైనా ఇది పలాంటి బాగా మాట్లాడారా, పలాంటి బాగా చెప్పారు అన్నప్పుడు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 9,50,000 దగ్గర ఉన్నాం. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడుతున్నామా. బ్రాడ్కాస్ట్ ఛానల్లో 3,28,000 మంది ఉన్నారు, ఓన్లీ బిగ్ బాస్ ఆడియన్స్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను, దాని లింక్ మీద క్లిక్ చేసి స్టోరీలో ఉంటుంది బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా 3-4 అవర్స్ తర్వాత ఓటింగ్ గురించే ఉంటుంది, దానికోసం వెయిట్ చేయండి. లవ్ యూ మామ. ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, టచ్లో ఉందాం.